నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చరిత్రలో నిలిచిపోయేలా కడప జిల్లా వేదికగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. వర్షాకాలం నేపథ్యంలో నగరపాలక పరిధిలో ముందస్తుగా కాలువ పూడికతీత పనులను చేపట్టాలి. నగరపాలక అధికారులను ఆదేశించిన నగర మేయర్ అముద. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్. వార్తల్లోని వివరాలు. చరిత్రలో నిలిచిపోయేలా కడపలో మహానాడును నిర్వహించనున్నట్లు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. కడప వేదికగా ఈ నెల 27, 28, 29వ తేదీల్లో జరగనున్న మహానాడు ఏర్పాట్లను సోమవారం చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు టీడీపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపలో జరిగే ఈ మహానాడుకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న మహానాడుకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడును ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం తెలుగుదేశం పార్టీకి, పార్టీ శ్రేణులకు గర్వకారణంగా నిలుస్తోందని ఆయన తెలియజేశారు. కడప గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మహానాడును జయప్రదం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. వర్షాకాలం నేపథ్యంలో నగరపాలక పరిధిలో కాలువల్లో ముందస్తుగా పూడికతీత పనులు చేపట్టాలని మేయర్ అముద సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మేయర్ కట్టమంచిలో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో నగరంలోని పెద్ద, మధ్యస్థ, చిన్న కాలువలన్నింటిలో పూర్తి స్థాయిలో పూడిక తొలగించాలన్నారు. వర్షాకాలంలో ఎక్కడా కాలువలు బ్లాక్ కాకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాలలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో అన్ని వార్డులలో జరుగుతున్న పూడికతీత పనుల వివరాలను MHO లోకేష్ వివరించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా అన్ని వార్డులలోనూ పనులు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ తెలిపారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా DROతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, విజయలక్ష్మిలు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తం 266 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ మరియు సర్వే శాఖకు 204, పోలీస్ శాఖకు 15, పంచాయతీరాజ్ 4, DRDA 18, విద్యుత్ శాఖ 7, విద్యాశాఖ 2, దేవాదాయ శాఖ 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2, నీటి వనరుల శాఖ 2, గురుకులం 1, MPDO పెనుమూరు 1, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 2, పౌర సరఫరా శాఖ 7. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను DRO, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపకపోతే ఉద్యమాల బాట పడతామని కమ్యూనిస్టు పార్టీ నేతలు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ప్రతిపాదనలు మానుకోవాలని, తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలన్న కార్మిక సంఘాల రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు
సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు వాడ గంగరాజు, ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు రాగరాజులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే ప్రక్రియ వేగవంతం చేశారని, దాని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కూటమి పార్టీలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును ప్రభుత్వ ఆధీనంలో నడుపుతామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తరువాత దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. మైనింగ్ కేటాయిస్తే అత్యధిక లాభాలు నడిచే విశాఖ ఉక్కును ఎందుకు ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటున్నారని ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి చౌకగా వేలాది ఎకరాలను అప్పగించిన ప్రయత్నం చేస్తున్న కార్మికులను రోడ్డు మీద పడేసే కార్యక్రమాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లక్షలాది మంది ఆధారపడే విశాఖ ఉక్కును ప్రభుత్వ ఆధీనంలోని నిర్వహించి తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకొని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు మణి, నిర్మల, సిఐటియు నాయకులు దాసు, చిట్టెమ్మలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి సిఐటియు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల యొక్క నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కును ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా దానికి ఒత్తాసు పలికే పరిస్థితి ఈరోజు తెలుస్తూ ఉంది. అందుకోసమే మేము కార్మిక సంఘాలుగా వెంటనే దీనిపైన రేపు జరుగుతున్నటువంటి మహానాడులో మీరు కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటు పరం చేయము, ప్రభుత్వమే నడుపుతామనే యొక్క నినాదాన్ని మీరు తీర్మానాన్ని చేయాలని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ల గారికి, సంబంధిత అధికారులకంతా కూడా వినతి పత్రం సమర్పిస్తాను అనేసి అందులో భాగంగానే చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి 40,000 మంది ఉద్యోగస్తులు కార్మికులకి ఉపాధి పోతా ఉంది కాబట్టి వాళ్ళకంతా ఉపాధి కల్పించాలని, తీసివేసిన కార్మికులను వెంటనే పనిలోకి చేర్చుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు గట్టిగా ఈ కార్మికుల యొక్క ఉపాధి కోసం ప్రయత్నం చేయాలని కూడా మేము ఏఐటీసీగా సిఐటీగా చెప్పదలుచుకున్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఈరోజు సిఐటి ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ప్రధానంగా 35 మంది ప్రాణత్యాగం చేసి విశాఖ ఉక్కును కాపాడుకున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం, ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును కాపాడతాం, ప్రైవేటీకరణ చేయమని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా మాట్లాడారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు విశాఖ ఉక్కు గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాలతో ప్రైవేటీకరణ వేగవంతం చేసే ప్రక్రియ వేగవంతంగా చేస్తూ ఉంది. ఇప్పటికే 3,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అందువల్ల మేము సిఐటిగా ఏఐటీసీగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం, ప్రాణత్యాగం చేసిన ఆంధ్రుల ఉక్కు విశాఖ ఉక్కుని మేము మళ్ళీ ప్రాణాలైనా అర్పించి విశాఖ ఉక్కును కాపాడుకుంటాం తప్ప ఈరోజు మీకు ప్రైవేటీకరణ చేసే ప్రసక్తిని ఒప్పుకోమని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పులిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం పైన ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సమస్యను పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. పులిచెర్ల మండలం చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. గతంలో చంద్రబాబు స్వంత గ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. అలాంటిది జిల్లాల విభజన సమయంలో చిత్తూరు జిల్లాకు బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు వారం రోజుల క్రితం చిత్తూరు కలెక్టర్ ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్లో
పులిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలను నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం పులిచెర్ల మండల టీడీపీ నేతలు అందరూ ఏకమై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. చిత్తూరు జిల్లాలోనే పులిచెర్ల మండలాన్ని కొనసాగించాలని, లేదంటే తిరుపతి జిల్లాకు మార్చాలని నేతలందరూ కలెక్టర్ను కలిసిన తర్వాత డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తామంతా తమ అధినేత దృష్టికి సమస్య పరిష్కారం కోసం తీసుకువెళ్లామని అంటున్నారు. అది చిత్తూరు తిరుపతి కేవలం 35-40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకంటే చదువులకు కానీ, వ్యాపారాలు కానీ, జీవన ప్రమాణాలు అన్నీ కూడా చిత్తూరు తిరుపతి మాకు కన్వీనియంట్గా అలవాటైపోయింది. దాన్ని తీసి ఇప్పుడు మదనపల్లికి రాయచోటికి మారుస్తూ ఉంటే మాకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, కొత్తగా ఉంది, అసలు దూరం కూడా ఉంది. కాబట్టి ప్రజలకు కన్వీనియంట్గా ఉండేది చూడాలి, కానీ ప్రజలు ఏదో అధికారులకు, అనధికారులకు వాళ్ళ సౌలభ్యం కోసం దీన్ని మారిస్తే ప్రయోజనం లేదు. ప్రజల సౌలభ్యం కోసం, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా పనిచేయాలా. ఈ పులిచెర్ల మండలాన్ని తిరుపతి డివిజన్ కానీ లేదా చిత్తూరు డివిజన్ కానీ మారిస్తే మాకు కన్వీనియంట్గా ఉంటుంది. అది 30 సంవత్సరాలుగా కూడా కొనసాగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జిల్లాల పునర్విభజనలో పులిచెర్ల మండలాన్ని తిరుపతి రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు రెవెన్యూ డివిజన్కు మార్చడం జరిగింది. ఈ పులిచెర్ల రెవెన్యూ డివిజన్ని ఇప్పుడు కొత్తగా మొన్ననే ఒక 4 రోజుల క్రితము గెజిట్ విడుదల చేయడం జరిగింది చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు. మొదటగా 4-5 మండలాలను మాత్రమే వేసి పులిచెర్ల మండలాన్ని లేదు అనేసి అన్నారు. కానీ నిన్న మొన్న జరిగినటువంటి పత్రికలో పులిచెర్ల మండలాన్ని కూడా రాయచోటి జిల్లా కేంద్రంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్కు మార్చడం జరిగింది. ఇది చాలా పులిచెర్ల మండలం ప్రజలందరికీ కూడా చాలా అసౌకర్యం. ఎందుకంటే 90 కిలోమీటర్లు దరిదాపుగా వస్తుంది మదనపల్లికి కానీ, రాయచోటి జిల్లా కేంద్రానికి కానీ. ఏదైనా సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ, ఉద్యోగ వ్యాపార అన్నిటికీ కూడా మాకు చాలా దూరం అవుతుంది. ప్రజల సౌకర్యార్థం తిరుపతి కానీ, చిత్తూరు కానీ మాకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 35 నుంచి 45 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఏ సమస్యనైనా పొద్దునే వచ్చి పరిష్కరించుకొని ఉద్యోగాలు చేసుకొని తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పులిచెర్ల మండలాన్ని రాయచోటికి చేర్చడం అనేది చాలా అన్యాయం. ప్రజలందరూ కూడా అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి కలెక్టర్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సమస్యను పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఏమంటే, మా పులిచెర్ల మండలం గత 30 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా ఉండేది. ఇప్పుడు రాయచోటికి మదనపల్లికి మార్చారు. మాకు అసౌకర్యంగా ఉంది. ఖచ్చితంగా మా మండలాన్ని తిరుపతి కానీ, చిత్తూరు కానీ మార్చవలసిందిగా ముఖ్యమంత్రి గారికి కోరడమైంది. అలాగే కలెక్టర్కి అర్జీ ఇచ్చాము. అలాగే నారా లోకేష్ ఇస్తాము. మా ప్రజల యొక్క సౌకర్యార్థం మా ఖచ్చితంగా మా మండలాన్ని తిరుపతి కానీ, చిత్తూరు జిల్లా మార్చవలసిందిగా కోరుతున్నాం. దీనికోసం నిరసనగా తెలియజేయాలనుకుంటున్నాము. ఇప్పుడు వచ్చి రేపు 3 రోజులు మహానాడు ఉంది కాబట్టి ఈ మహానాడు పోస్తానే మళ్ళా వస్తాం. కలెక్టర్ ఆఫీస్కి పోతాడు కూడా సోమవారం మళ్ళీ వస్తాం. నిరసన తెలియజేస్తాం. తమతో ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే, 2006 బైఫర్కేషన్ అప్పుడు చంద్రగిరిలో ఉన్న మా మండలాన్ని తీసి పుంగనూరుకి వేయడం జరిగింది. ఆ రోజు బైఫర్కేషన్లో మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణలో దీన్ని క్యాబినెట్ ఆమోదం పొందింది. మొన్న 3 రోజుల ముందు క్యాబినెట్ ఆమోదం పొందింది. ఎందుకంటే పులిచెర్ల మండలం చిత్తూరు జిల్లా ఉండాలని. మళ్ళీ ఆ రోజు సిఎస్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అన్నమయ్య జిల్లాలో కలుపుతామని. ఈ అన్నమయ్య జిల్లాలో కలపడం వల్ల 80-90 కిలోమీటర్ల ప్రజలు ఏ సమస్యకైనా పోవాలంటే మండల కేంద్రాల్లో కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వవు. ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఎండిఓ ఆఫీస్లో కానీ, మిగతా సచివాలయంలో కానీ అవి ఏం చేస్తారంటే గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. 90 కిలోమీటర్లు పోవడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. కాబట్టి మళ్ళీ ఏమి రోజు ఏమనంటే 3-4 బస్సులు మారాల్సి వస్తుంది అన్నమయ్య జిల్లాకు పోవాలంటే. ఇది దగ్గర 40 కిలోమీటర్లు ఉండడం వల్ల ప్రజలకి సౌకర్యకరంగా ఉంటుంది. ప్రతి సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని ప్రతి ఒక్కరూ మేము నమ్ముతా ఉన్నాం. దీన్ని మళ్ళీ తిరిగి చిత్తూరు జిల్లా కానీ, తిరుపతి జిల్లా కానీ మమ్మల్ని వేయాలని, మా మండలాన్ని కలపాలని మేమందరూ కోరుకుంటాను. ప్రజలు కూడా దాన్ని హర్షిస్తున్నారని
ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. మాకన్నా ఎక్కువ ఏమంటే ముఖ్యమంత్రి గారికి పదే తెలుసు. ఎందుకంటే ఈ పులిచెర్ల మండలంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మొట్టమొదటి రాజకీయ జీవితం మొదలైంది అక్కడే. ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. ఈ మండల పరిస్థితులు అన్నీ మాకన్నా ఆయనకే బాగా తెలుసు. దీన్ని పెద్ద మనిషి చేసుకొని ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని మళ్ళీ మాకు తిరుపతి జిల్లా కానీ చిత్తూరులోనే ఉండాలని మేమందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము. దీన్ని కూడా మండలం కూడా ఏకదాటి మీద ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. దీన్ని ప్రజలు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని చొరవ చూసుకొని దీన్ని మళ్ళీ చిత్తూరు జిల్లాను కలపాలని మేము అనుకుంటున్నాం. సోషల్ మీడియా వేదికగా చేసుకుని చెడు మార్గాలకు బానిసలవుతున్న వారిపై తిరుపతి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నగరంలోని పలు ప్రాంతాలలో గస్తీ నిర్వహించారు. అర్ధరాత్రి సమయాలలో తిరుపతి నగరంలోని విశాల రోడ్లతో పాటు ఫ్లైఓవర్లు, జాతీయ రహదారులపై బైక్ రేసులు నిర్వహిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి యువతను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. యువకులతో పాటు వారి తల్లిదండ్రులను తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు రంపించి కౌన్సిలింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పిల్లలను ఇళ్ల నుండి బయటకు పంపిస్తే కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు కూడా తీసుకునేందుకు వెనకాడమని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా 5 మంది యువకుల అకౌంట్లను వారి ద్వారానే డిలీట్ చేయించారు. తిరుపతి నగరంలో ఎక్కడైనా బైక్ రేసులు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందితే ప్రజలు పోలీసులకు సమాచారాన్ని అందించాలని, వారి విషయాలను కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుందని పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు తల్లిదండ్రులకు కూడా కఠిన శిక్షలు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తిరుపతి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి కానీ బండ్లలో ఓవర్ స్పీడ్ పోయి స్టంట్లు కానీ చేసి విన్యాసాలు కానీ చేశారంటే మాత్రము మీ అందరికీ కూడా స్కూల్ తీసేస్తాం. అట్లే మీ మొదటిసారి తప్పిద్దాం కాబట్టి ఇప్పుడు వాన్ చేస్తున్నాను. అదేవిధంగా ఈసారి ఎప్పటికైనా చేస్తారంటే మీ పిల్లలు తీసుకొచ్చాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా ఇది? మీ వాడు చేసిన తప్ప మంచిగా ఇలాంటి మీ బైకులు ఇస్తారా వాళ్ళకి? ఇలాంటి బైకులు చేసి ఇలా స్టంట్ చేయించా? తిరుపతి నగరంలో తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో బైక్ రైడ్స్ చేస్తూ స్టంట్స్ చేసే వారి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అదే భాగంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక 10 మంది యొక్క బైక్ రైడర్లు వాళ్ళని సమాచారం సేకరించి వాళ్ళని ఈరోజు ఒక 5 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ అదుపులో తీసుకుని ఇలా చేయడం నేరము, ఇలా చేయకూడదు అని వాళ్ళకు వాన్ చేస్తూ అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా బైక్ మీద రైడ్స్ చేస్తూ స్టంట్ చేసే వాళ్ళందరి మీద ప్రత్యేక నిఘా పెట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి ఎవరు చేయకూడదని. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి టీసీడీ శేఖర్రావు, కర్ణాటక లోకాయుక్త జస్టిస్ బిఎస్ పాటిల్, నెల్లూరు ఎంపీ వేమినేని రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సినీ నటి సురేఖావాణి, మండలి బుద్ధప్రసాద్, ప్రభుత్వ విప్ వెంకట్రావు, గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్,
మల్లికార్జున అప్పు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.